శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు పరశురాముడు తల్లిని సంహరించాడు. ఎందుకు సంహరించాడు? చాలామంది ఇప్పుడు కాలంలో తల్లిదండ్రుల్ని చంపేసి పరశురాముడే చంపాడు తల్లిని, మేమెంత మనుషులము, మేము చంపడానికి ఏంటిది అని ఒక మాట వింటూ ఉంటాం. మహాపాపం. తల్లిని పరశురాముడు సంహరించడానికి వెనక ఒక కథ ఉంది. ఆ కథని తెలుసుకుంటే ఎవరూ కూడా మూర్ఖంగా ఆ పురాణ కథని భ్రష్టు పట్టించరు. ఏంటిది? జమదగ్ని మహర్షి తన పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకుంటూ జలం కావాలని భార్యని కొలం దగ్గరికి పంపాడు. ఆవిడ వెళ్ళింది, కొలంలో దిగింది, నీళ్ళు అలా ఇలా అంటూ నీళ్లు పడుతూ ఉన్నప్పుడు బిందెకి అక్కడ ఆ సరస్సు, ఆ కొలనులోనే ఒక మహారాజు తన చెలికత్తలతో జలకాలాడుతున్నాడు. ఆ మహారాజు చాలా అందంగా ఉన్నాడు. రేణుకాదేవి ఒక్కసారి మనస్సు చలించింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు అని ఒక్కసారి అనుకుంది మహాతల్లి. ఇలా అనుకుంటూ మైపరిచిపోయింది. సమయం దాటిపోతుంది. తనకు స్పృహ వచ్చి అయ్యయ్యో నేను జలం తీసుకొని వెళ్ళాలని గబగబా ఆ జలం ఉన్న ఆ బిందెను తీసుకొని వెళ్ళి జమదగ్ని మహర్షికి ఇస్తూనే, మహర్షి గొప్పవాడు కదా, ఆమె మనసులో ఉన్న ఆ తలంపు ఏదొచ్చిందో అది ఆయనకు తెలిసిపోయి అప్పుడు భ్రష్టురాల, నువ్వు తెచ్చిన జలం అవసరం లేదు, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు, ఇంకొక పురుషుడు అందంగా ఉన్నాడన్న తలంపు నీ మనసులోకి వచ్చింది కాబట్టి నువ్వు నా భార్య కథ పనికిరాదు అని చెప్పి కుమారులందరినీ పిలిచాడు, 5 మందిని. మీ అమ్మ ఇలా మానసిక వ్యభిచారం చేసింది, మీ అమ్మని సంహరించండి, తల వేరు చేసి చంపేసేయండి అంటారు. మిగతా 4 కొడుకులు కూడా తల్లిని చంపడం మహాపాపం, మేము సంహరించము అంటే అప్పుడు జమదగ్ని మహర్షి మీరందరూ చెట్లు జంతువులుగా 4 అయిపోండి అని చెప్పించారు. వాళ్ళు మారిపోయారు. పరశురాముని అడిగితే సరే అన్నాడు. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కదా, తండ్రి అడుగుతూనే ఓకే అని చెప్పడమైనా అని. తల్లి తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని తల్లి తలని మొండం నుంచి వేరు చేసేసాడు. చేసిన తర్వాత పరశురాముడు చేసిన పనికి జమదగ్ని మహర్షి సంతోషించి ఏమి కోరిక కావాలో కోరుకో, నీకు వరాలు ఇస్తున్నాను అన్నాడు. అంటే ఆయన మొదటగా అడిగింది నా తల్లిని తిరిగి బతికించండి అంటూనే జమదగ్ని మహర్షి సరే అన్నాడు. ఇప్పుడు అందరికీ ఒక సందేహం వస్తుంది, ఇప్పుడు ఆవిడ కులట అన్నాడు, మానసిక వ్యభిచారణ అన్నాడు, ఇప్పుడు కాదా అని. ఆమె ఎప్పుడైతే మరణించిందో ఆ దోషం పోయింది. ఆ దోషం పోయి తిరిగి బ్రతికిందంటే మళ్ళీ జన్మ ఎత్తింది కాబట్టి ఆవిడ పునీతురాలైంది. అందుకు అది ఈయన మహావిష్ణువు అవతారమే కదా, ఆయనకు తెలుసు పరశురాముడికి తండ్రి ఏమడుగుతారో, తిరిగి తల్లిని ఎలా బతికించుకోవాలో తెలుసు పరశురాముడికి. తల్లి బతికింది, ఇంకో కోరిక కోరుకో అని. అంటే నా సోదరులు చెట్లు జంతువులుగా మారారు కదా, వాళ్ళని తిరిగి నా సోదరులుగా మార్చు అంటే అలాగే అని మార్చాడు. 3వ కోరిక, నేను చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించు అన్నాడు. సరే అన్నాడు. అందుకే పరశురాముడు మనకి 7 చిరంజీవుల్లో ఒకళ్ళు అన్నమాట. అదే రేణుకా ఎల్లమ్మ ఇప్పుడు మనకి బల్కంపేటలో ఉండేది. ఆ జమదగ్ని మహర్షి యొక్క భార్య, పరశురాముడి యొక్క తల్లి. తెలంగాణ ప్రాంతం మొత్తం రేణుకా ఎల్లమ్మ అంటే ఆ తల్లినే దేవతగా కొలుస్తారు. ఆ పరశురాముడు ఆ తల్లి మీద ఉన్న ప్రేమతో ఆవిడని అనుగ్రహించిందనమాట. నువ్వు దేవతగా వెలుస్తావు, ఊరూర నీకు పూజలు అందుకుంటావు, నువ్వు జాతరలు చేస్తారు అని చెప్పి ఆమెకి ఆయన ఇచ్చిన అనుగ్రహం అన్నమాట తల్లికి. అలా మనకి ఊరూర ఆలయాలు వెలిసాయి. ఇప్పుడు ఈ రేణుకా ఎల్లమ్మ, బల్కంపేట ఈ రేణుకా ఎల్లమ్మ కథ కూడా మీరు ఎప్పుడైనా చదవండి. పరశురాముడు సంహరించడానికి వస్తే పారిపోయి వచ్చి బావిలో దాక్కుంది ఆ తల్లే ఈ రేణుకా ఎల్లమ్మ అని చెప్తారు. అది మనము ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ఉన్న దేవత వెనక ఉన్న కథ, బావిలో ఎందుకు రేణుకా ఎల్లమ్మ ఉంది, ఎందుకు అక్కడ పూజించబడుతుందని ఒక విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆలయానికి వెళ్ళామనుకోండి, అసలు అక్కడున్న ఆ భగవత్ శక్తిని మనము తీసుకోగలం. కాబట్టి ఆ తల్లిని ఎందుకు సంహరించాడు, తిరిగి ఎందుకు బతికించాడు, ఆమెను ఎందుకు అనుగ్రహించాడు, సోదరులను కూడా కాపాడుకున్నాడు అంటే భగవంతుడు స్వయాన మహావిష్ణువు అవతారం, శివుడి అంశ విష్ణు అంశ రెండూ కలిపి ఉన్నవాడు అది అన్నమాట. అంటే సరే శివుడి అంశ తెలిసిందమ్మా, విష్ణువు యొక్క అంశ ఎలా తెలిసింది అంటే, పరశురాముడికి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని చాలా ఇష్టం ఉండేదంట.
అయితే ఒకరోజు దర్భ కోసుకోవడానికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నా అంట. అటువైపుగా 2 జింకలు పరిగెడుతూ ఉండి ఈయన ఉన్న ప్రదేశానికి వచ్చి ఆగి మానవ భాషలో అవి మాట్లాడుకుంటున్నాయంట. ఈయన కృష్ణుడి దర్శనం కావాలనుకుంటున్నాడు. అది అంత సులువైంది కాదు. అగస్తాశ్రమానికి వెళ్ళి అక్కడ కృష్ణుడి యొక్క మంత్రం దీక్ష తీసుకొని అది జపిస్తే ఆయనకు కృష్ణ దర్శనం అవుతుంది అని చెప్పి ఆ జింకలు చెప్పడం జరిగింది. ఈ విశేషాలన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.